వేమన పద్యాలు సిరీస్లో 144వ పద్యం. విప్రులెల్లజేరి వెర్రి కూతలు కూసి సతిపతుల గూర్చి సమ్మతమున మును ముహూర్తమున ముండెట్ల మోసెరా విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. విప్రులెల్లజేరి వెర్రి కూతలు కూసి సతిపతుల గూర్చి సమ్మతమున మును ముహూర్తమున ముండెట్ల మోసెరా విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. విప్రులు ఎల్ల చేరి. విప్రులు అంటే బ్రాహ్మణులు, ఎల్ల అంటే అందరూ, చేరి బ్రాహ్మణులంతా చేరి వెర్రి కూతలు కూసి. ఇక్కడ వెర్రి కూతలు అంటే ఆ బ్రాహ్మణులు చదివే మంత్రాలు. ఆ మంత్రాలు సామాన్యులకి అర్థం కావు కదా, సంస్కృతం రాదు సామాన్యులకి, కాబట్టి ఆ మంత్రాలు అర్థం కావు. కాబట్టి సామాన్యుడి దృష్టిలో ఆ మంత్రాలు ఎలా ఉంటాయి, పిచ్చి పిచ్చి మంత్రాలు ఏవో చదువుతున్నారు అనుకుంటారు కదా. ఏదో ఒక సామెతను చూడండి, చెవిటివాడి ముందు అద్భుతమైన నృత్యం చేసినా సరే అది వాడికి కోతిగంతులు లెక్కే కనిపిస్తాయట. అలాగే సామాన్యులకి బ్రాహ్మణులు చదివే మంత్రాలు పిచ్చి పిచ్చి మంత్రాలలాగా, వెర్రి వెర్రి కూతల్లాగా అనిపిస్తాయి కదా. ఆ విధంగా చెప్తున్నాడు వేమన్ ఇక్కడ బ్రాహ్మణులు చదివే మంత్రాలని. విప్రులందరూ కలిసి ఆ పిచ్చి పిచ్చి మంత్రాలన్నీ చదివి సతి పతుల గూర్చి. సతి అంటే భార్య, పతి అంటే భర్త. సతీ పతుల గూర్చి, భార్యాభర్తలను గూర్చి. సమ్మతమున ఒప్పుకొని, అంటే వాళ్ళు జాతకాలు చూస్తారు. ఒకరికి పెళ్లి చేయాలి అంటే అబ్బాయి జాతకం అమ్మాయి జాతకం చూస్తారు, వారికి ఏ ముహూర్తంలో పెళ్లి చేయాలని చూస్తారు కదా. మును ముహూర్తమున, మంచి ముహూర్తంలో కదా. అలాగా మంచి ముహూర్తం చూసి, జాతకాలు చూసి, ఇన్ని మంత్రాలు చదివి పెళ్లిళ్ళు చేస్తారు. వీరికి వీరికి సరిపోతుంది అని చెప్పి. కానీ ముండెట్ల మోసెరా. ముండ అంటే ఇక్కడ ముండమోపులు, ఆ పదం ఇప్పుడు వాడము, ఆ పదం వాడటం తప్పు. విధవరాండ్రు. విధవరాలు అంటే మొగుడు చనిపోయిన ఆడవాళ్ళు. వారు ఎందుకని మొగుడు చనిపోయి అలా విధవరాండ్రుగా మిగిలిపోయారు అని చెప్పేసి వేమన అడుగుతున్నాడు. ఇంతమంది బ్రాహ్మణులు అన్ని మంచి మంత్రాలు చదివి, మంచి ముహూర్తం అని చెప్పి, వీరికి జాతకం బాగా కలుస్తోందని చెప్పి పెళ్లిళ్ళు చేస్తున్నారు, నిర్ణయిస్తున్నారు కదా. మరి మొగుడు చనిపోయి వాళ్ళు విధవరాండ్రు ఎందుకు అవుతున్నారు అని చెప్పేసి వేమన ప్రశ్నిస్తున్నాడు. అంటే వేమన చెప్పేది ఇక్కడ, మనము అన్ని మూఢనమ్మకాలు పెట్టుకోకూడదు. ఎన్ని జరిగినా మన తలరాత ప్రకారం ప్రతిదీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం తెలివిగా ఆలోచించాలి, మూఢనమ్మకాల్ని వదిలిపెట్టాలి అని. భావం. బ్రాహ్మణులంతా ఒక చోట చేరి పిచ్చి పిచ్చి మంత్రాలు చదివి వెర్రి లెక్కలు వేసి ఎవరు ఎవరికి మొగుడు పెళ్ళాలవ్వాలో నిర్ణయించాక కూడా ప్రపంచంలో ఇంతమంది ముండమోపులు ఎందుకున్నారు